జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని సందర్శించి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి రాక నుండి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శన, ఫిషింగ్ హార్బర్ సందర్శన, ముఖాముఖి కార్యక్రమం, ఆయనకి వీడ్కోలు పలికేంత వరకు, స్వాగతం పలికిన దగ్గర నుంచి ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ వీడ్కోలు పలికేంత వరకు వేలాదిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి మా మత్స్యకార సోదరులకి సోదరిమణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పక్షాన. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ప్రతాప్ రెడ్డి గారు దానికి సంబంధించి లీడ్ తీసుకోవడం, ఆయన నియోజకవర్గంలోనే జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఉండడం, దానికి సంబంధించి ఆయన మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకున్న తర్వాత దాని మీద మేమందరం కూడా జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొన్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్రదేశానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఉన్నాయి. ఎందుకంటే అది జిల్లాకి దూరంగా ఉండేటువంటి ప్రదేశం, ఒక పక్కగా ఉండేటువంటి ప్రాంతం, రోడ్డు సౌకర్యం పెద్దగా లేనటువంటి ప్రాంతం, రవాణా సౌకర్యాలు పెద్దగా లేనటువంటి ప్రాంతం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు సంబంధించి నేను అండగా ఉండాలనేటువంటి సంకేతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే మేము ఊహించిన దానికన్నా మత్స్యకారుల్లో కానీ మత్స్యకారేతరులో కానీ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ప్రతి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే వాళ్ళందరూ వస్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా మత్స్యకారులు ఉత్సాహం చూపించడం, మత్స్యకారులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. దానికి సంబంధించి సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీలో స్థిరపడినటువంటి మత్స్యకారులు, మత్స్యకారేతరులు కొంతమంది రావడం జరిగింది. ఏ రోజైతే అనుకోనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈరోజు సక్సెస్ అయిందో వెంటనే ఈ పచ్చ మీడియా, రాత పత్రికలు, బూతు పత్రికలు వాళ్ళు దానిలో వాళ్ళ కడుపు మంటంతా వెలువచ్చడం జరిగింది. ఏం మాట్లాడారు? మత్స్యకారులు రాలేదు, మత్స్యకారేతరులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు జనం రారు అనుకున్నారు కాబట్టి, జనం వచ్చారు కాబట్టి, ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి, ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని అన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా వక్రీకరించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి మత్స్యకారేతరులు వచ్చారు, మత్స్యకారులు రాలేదు, మత్స్యకారులు ముఖం చాటేశారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. మీకు ధైర్యం ఉంటే అటువంటి దగ్గర ఒక సమావేశం పెడితే మేము తీసుకొచ్చి ఈరోజు అధికారం లేదు, మాకు అన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు రవాణా శాఖ అధికారులను పెట్టి ఆపించారు, పోలీసు అధికారులను పెట్టి మా బళ్ళు ఎక్కడికక్కడ నిరూరించేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే డ్రోన్లు డైరెక్ట్ లైవ్ ఉంటుంది, మా ఉన్నతాధికారులందరూ చూస్తారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి మాట్లాడారు. అన్ని రకాలైనటువంటి మీరు పరిమితులు విధించినా, అన్ని రకాలైనటువంటి ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించినా జనం తరలి వచ్చారు. మీరు ఇటీవల పెట్టినటువంటి సమావేశాలు చూస్తే 1000 మందితో సమావేశం పెడితే ఆ 1000 మందిలో 300 మందిని కూడా మీరు నిలుపుకోలేకపోయారు అని అంటే, నడిచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయనంటే మీ సభలో సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి? మేము ఒక 2000 మందితో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇరుకుని 4000 మంది కూర్చున్నారు అక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఆద్యంత ముఖాముఖి కార్యక్రమం వరకు ఉన్నారంటే మా నాయకుడి పట్ల ప్రజలకు ఎంత ఆదరణ ఉందనేటువంటిది మీ సర్టిఫికేట్, రాత పత్రికలు, బూత్ పత్రికలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. కాబట్టి తీర ప్రాంతానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మీరు విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు ఫలించలేదు. పాపం మీరు పచ్చ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి కళ్ళగొన్నారు. ఒక గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దున్నారు, మిగతా గ్రామాలన్నీ ఆగిపోతాయన్నా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎదిరించి మేమందరం వెళ్లాల్సిందేనని చెప్పి మీరు స్థానికంగా ఉండేటువంటి నాయకుల చేత బెదిరించారు. మీకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు, మీ బోట్లు వేటకు బానివన్నారు, రకరకాలైనవి చెప్పినా ఎక్కడో కూడా వాటికి సంబంధించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వస్తున్నాడు 15వ తేదీ ఉదయం అని చెప్పి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తే సివిల్ ఏవియేషన్కి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్ ఎవడైనా సరే
జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చేంత వరకు వాళ్ళు హెలికాప్టర్ తీసుకుని రారు, దించరు. అది వాళ్ళ నియమం. మనం చెప్పినా కూడా మనం సభ పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, కానీ దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రిటర్న్ పర్మిషన్ ఇస్తేనే ఆ ప్రైవేట్ చాపర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ అనేటువంటి వాళ్ళు ఆపరేట్ చేయడానికి ముందుకు వస్తారు. 15వ తేదీ ఉదయం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే గత 3 రోజులుగా చూస్తూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, హెలిప్యాడ్కి సంబంధించి స్టేజీకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అన్ని రకాలైనటువంటి అండర్టేకింగ్లు, ఇన్ని రకాలైనటువంటి కండిషన్లు పెట్టాలనో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అన్ని రకాలైనటువంటి కండిషన్లకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఆయన అన్నిటికీ నేను బాధ్యత వహిస్తానయా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత కూడా 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఇంకా మళ్ళీ వచ్చేదానికి టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి. ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగా లేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగతాడని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందాక నాకు వచ్చిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు? కుర్రోడివి, అధికారంలో ఉండేవాడివి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రి లాగా చక్రం తిప్పేవాడు నువ్వు. వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆడి జనం కూడా లేదా, ఎవరు అసలు పట్టించుకోలేదు నీ రాకరే. అందుకని నీలాగే అందరూ ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ లాగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జనం ఎగబడతారు, జనం వస్తారు, మీ కడుపు మంటంతా అది. కాబట్టి మీరు జనం తోలినా మొన్న సూళ్ళూరుపేట మీటింగ్లో సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో పెట్టారు. ఎవరున్నా జనం వచ్చారా? ఎంతమంది లేచిపోయినారు? సిగ్గైనా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కుర్చీలతో మాట్లాడిపోయాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి అనేవాడు కుర్చీలతో మాట్లాడతాడా? మనుషులతో మాట్లాడతాడు. అంటే నీ ఉద్దేశం ఏంది? కుర్చీలు ఉన్నా లేకపోయినా నాకున్నటువంటి అనుకూల మీడియా ఉంది కాబట్టి నాకు దాని ద్వారా చూపిస్తారని చెప్పి మాట్లాడు. కాబట్టి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జనానికి మీడియానే సాక్ష్యం. కాబట్టి ఈ పచ్చ మీడియా ఇచ్చేటువంటి వాటిలో అవసరం లేదు. కాబట్టి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నిన్నటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాని మీద నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈనాడు పేపర్లో. ఏమని రాశాడంటే, మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిది. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. దీంట్లో ఆయన ఒక ఫోటో కూడా చూపించాడు, పోలీసులు కాల్చే ఫోటో. దాంట్లోనే చెప్పాడు ఇది 2011లో సోంపేటలో జరిగింది, శ్రీకాకుళం జిల్లాలో అని. దీనిలో ఆయన చెప్పినటువంటి ఒక సీనియర్ చాలాసార్లు మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి కాగితం చదివితే నువ్వు కనీసం అర్థం చేసుకోవాలి కదా, చదవేటప్పుడు దాన్ని కనీసం అండర్లైన్ చేసుకోవాలి కదా. 2011లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మీరున్నారా? మంత్రిగా ఎవరు పనిచేశారు? రామనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్కే. 2011లో ఎవరున్నారు ఒక పాయింట్, దానికి సమాధానం చెప్పగలరా? దాంతోపాటు రాసిచ్చింది చదివి వెళ్ళిపోవడం కాదు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు అండగా నిలబడి, రామనారాయణ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి, వాళ్ళు రాసిచ్చినటువంటి పేపర్లు చదవడం కాదు, మత్స్యకారులకు అండగా నిలబడి మత్స్యకారులు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండడానికి లేదు అని అంటే ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే, మీరే. మీ నాన్నగారు భూసేకరణ చేశాడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూసేకరణ జరిగింది. కాబట్టి ఆ భూసేకరణ జరిగిన దానికి మీరు వ్యతిరేకిస్తారా అని మాట్లాడితే ఎవరు చెప్పినా, ఎవరి హయాంలో జరిగినా ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులు దాన్ని వద్దు అనుకుంటే నేను వ్యతిరేకిస్తానని మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలే. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మీరు మాట్లాడారు అనుకూలంగా. వాళ్ళకి ఎవరు మాట్లాడలే ఆ రోజు, ఎవరు మాట్లాడలే, మీరు మాట్లాడారు ఆ రోజు. 2011లో ఆ రోజు అధికారంలో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది తప్పు, ఈ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండకూడదు అని చెప్పానంటే దాన్ని మీ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందా నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి నోళ్లు మీవే.
మాట్లాడినటువంటి వాళ్ళు మీరే. ఒకసారి పాపం మీరు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు లాగా మీకు మతిమరుపు వచ్చిందేమో ఒకసారి గుర్తు చేసుకోండి. 2011లో రాజశేఖర రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి 2011లో మంత్రిగా ఉన్నది మీరు. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ధర్మల విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించారో, కాల్పులు జరిపారో, మత్స్యకారులు దాన్ని వ్యతిరేకించారో, దాన్ని మీరు మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు కాల్పులు జరిగినప్పుడు మంత్రులు మీరే. మీరు ఆ రోజు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు జిల్లాలో ఎన్సీసీ అనే కంపెనీ వచ్చిందే, అది వచ్చింది తమరి హయాంలోనే. మీ హయాంలోనే, మా హయాంలో రాలే, మాకు సంబంధం లే. ఆడ కాల్పులు జరిపింది మీరే మత్స్యకారుల మీద, ఇక్కడ మత్స్యకారులకు ద్రోహం చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మీరే. రెండు జరిగింది 2011లోనే. ఎప్పుడో నెల్కాస్ట్రోల్ దానికి సంబంధించి అనుమతులు కావాలని చెప్పి భూసేకరణ పూర్తి చేస్తే హడావిడిగా ఎన్సీసీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి మీరు రెడ్ కార్పెట్ పరిచి ఇక్కడ అనుమతులు ఇచ్చారు. అక్కడ మీ హయాంలో కాల్పులు జరిపారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఒక సీనియర్గా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు వాళ్ళు రాసిచ్చినటువంటి కాగితం చదవడం చాలా అసహ్యంగా ఉంది. దాంతోపాటు ఇంకొక మాట అన్నాడు, అసలు దానిని ఆ ఫిషింగ్ హార్బర్ నిర్మాణమే మా హయాంలో జరిగింది అని అన్నాడు ఆయన. మీరున్నారు, మా పార్టీలోనే ఉన్నారు కొద్ది రోజులు. ఎమ్మెల్యేగా కూడా 2019లో వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలియదా ఏ ప్రభుత్వంలో జరిగింది? అంతకుముందు మీ ప్రభుత్వం అన్నది 2014 దాకా చేయలే, పనులు చేయలే. దాన్ని ఒప్పుకుంటా, లేకపోతే 2014 ముందే మేము చేసామని అంటారా? 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పనులు చేయలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు విధానం బాగలేదని మీరు చాలా సందర్భాల్లో విమర్శించారు కూడా. ఈరోజు ఆయన నెత్తికెత్తుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. ఈరోజు అధికారులు ఉండరు, మంత్రి పదవి ఉంది కాబట్టి. 2019 దాకా పని జరగలే. 2019 నుంచి 2024 మధ్య పని జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీది, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు ధైర్యం అంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇదిగో మా హయాంలో ఇంత పురోగతి జరిగింది, ఇదిగో దీనికి సంబంధించి ఇంత చెల్లింపులు చేశాము అని చెప్తే, ఎస్ మీ హయాంలో అభివృద్ధి జరిగింది, మీ హయాంలో ఫిషింగ్ హార్బర్ జరిగింది అని చెప్తే, అంటే నలుగురు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది, ఇంకొకరు మాట్లాడితే అది ఎవరు పెద్ద పట్టించుకోరు సీరియస్గా. ఎందుకంటే వాళ్ళకేం పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళకి ఏదో గాలివాటంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోబడలేదని జనం కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ నీ విషయంలో అటు కాదు కదా. మీరు ఇన్ని రోజులు ఉండేటువంటి దీనిగా ఏదో చెప్తే అటువంటి మాటలు కొట్టేసి మాట్లాడాలి. మీరు రాజకీయ విమర్శలు చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసింది ఆ పార్టీ. అందుకని మిమ్మల్ని అందరినీ పురుగొల్పుతున్నారు. మీరు మాట్లాడండి అని చెప్పి పాపం మీరు మీ పదవులు కాపాడుకోవడానికి మీరు ఏదో మాట్లాడాల్సినటువంటి గత్యంతర పరిస్థితులు ఉన్నా ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోకుండా మాట్లాడాలి తప్ప, క్రెడిబిలిటీ పోయేటువంటి విధంగా మత్స్యకారులకు సంబంధించి జువ్వల తిన్న ఫిషింగ్ హార్బర్ మీరా అంటే దాని గురించి మాట్లాడితే దానికి మీరు శ్రీకారం చుట్టినట్టేనా? దాన్ని మీరు మీ వల్లనే వచ్చినట్టేనా? తీండి రికార్డు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి ఎంత ఖర్చు పెట్టి పూర్తి చేశాడు, మీ హయాంలో ఎంత చెల్లింపులు చేశారు? సింపుల్ కదా, అది కదా లెక్క. ఆ లెక్కలు బయటికి తీయమంటే ఏదేదో కాలేరి నగిరి హండ్రీనో వాటికి మళ్ళీ పోదాం, అన్ని దగ్గరకు పోదాం, రాష్ట్రం మొత్తం తిరగదాం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని అంతా గురించి మాట్లాడదాం. మేము బహిరంగ చర్చగానే సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో సవాల్ విశ్రామాల్లో చెప్తున్నాం. కాబట్టి ఇది కేవలం మీరు ఏదో నిన్న వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెడితే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు దీనికి సమాధానం చెప్పండి. 2011లో ఎవరు అధికారంలో ఉన్నారో, 2011లో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాల్పులు జరిపాయి, ఆ రోజు మంత్రిగా ఎవరున్నారు? మీరు మంత్రిగా ఉన్నారా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీరు బాధ్యత వహించరా? ఆ రోజు మత్స్యకారులు పట్టణ పెట్టుకున్నది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పరా? మత్స్యకారులను బలి తీసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల్లో మీరు లేరా? మీరు కూడా దానికి బాధ్యత వహించరా? కాబట్టి మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్లో రామనారాయణ రెడ్డి గారు కూడా లేరా? ఆయన ప్రభుత్వం లేదా? ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీకు భాగస్వామ్యం లేదా? మంత్రిగా నాకు భాగస్వామ్యం లేదు అని తప్పించుకుంటారా? దాని మీద స్పష్టత ఇస్తారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది 2011లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలో కేసులు మీరు బలతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఉదంతం అది. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడతారు మీరు? కాబట్టి దాని మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి రకరకాలైనటువంటి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, నిన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి వస్తున్నాడు అని అంటే అక్కడ దానికి సంబంధించి మీడియా సెల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి, ఒక జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు, స్వయం కృషితో ఎదిగినటువంటి వాడు.
వివాదరహితుడు. ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక నోట్స్ ఇచ్చినా, ఒక పాయింట్స్ పంపించినా ఎక్కడా కూడా రాగద్వేషాలకు అతీతంగా రాస్తాడు తప్ప వాళ్ళని ఘాటుగా విమర్శలు చేయమని కానీ, ఘాటు అనేటువంటి పదజాలం కానీ, ఈరోజు మేము ఏదన్నా మాట్లాడినా కూడా పాపం బుల్లెట్ పాయింట్స్ ఇది 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 అని చెప్పిస్తాడు తప్ప మీరు ఈ విధంగా దూషించడనో, ఈ విధంగా మందలించడనో, ఈ విధంగా మీరు దుర్భాషలాడనో ఏ రోజు చెప్పినటువంటి వ్యక్తి కాదు. కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేశాడు. ఈ ప్రాంతాల పట్ల అవగాహన ఉంది, వ్యక్తుల పట్ల అవగాహన ఉంది, వ్యవస్థల పట్ల అవగాహన ఉంది, అన్ని రకాలైనటువంటి వర్గాల పట్ల రైతుల దగ్గర నుంచి, మత్స్యకారుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, గీత కార్మికుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పట్ల ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వృత్తుల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని వర్గాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని ప్రాంతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని కులాలు అన్ని మతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, దానితో పనిచేసేటువంటి ఒక సంస్కారంగా పనిచేసేటువంటి వాడు, సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ, హైకోర్టు అనేక సందర్భాలలో మీరు సివిల్ డ్రెస్లో వెళ్ళడానికి లేదు, యూనిఫామ్లోనే వెళ్ళి అరెస్ట్ చేయాలి అని అంటే సివిల్ డ్రెస్లో వెళ్తారా? దాన్ని అరెస్ట్ అంటారా, కిడ్నాప్ అంటారా? నిన్న తీసుకెళ్ళి నిన్నటి నుంచి పాపం అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని కనీసం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, రాత్రంతరం నిద్రమానీయకుండా ఆయన్ని వేధింపులకు గురి చేస్తూ, ఆయన ఇంట్లో వెళ్ళి సోదాలు నిర్వహించి ఇంట్లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళడం, సెల్ ఫోన్లు, ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, అంటే దాంట్లో ఉండే సమాచారం మొత్తం మీరు తీసేసేయాలా? ఎందుకు తీసేయాలా? దానికి సంబంధించినటువంటి డేటా ఏదైనా మా ప్రభుత్వంలో ఏం చేసామనేటువంటి డేటా ఉంటే అది ఉండకూడదు. కుట్రలు కుతంత్రాలు. కాబట్టి దానికి సంబంధించి ఏదో కేసు పెట్టారు. ఏమనికి మీకు బుద్ధైనా ఉండాలి కదా. ఏమనికి సంబంధించినటువంటి దాంట్లో కోర్టు చివాట్లు పెట్టి బెయిల్ ఇస్తే ఏటు ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి రకరకాలైనటువంటి కేసులు ఉన్నవి లేనివి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. సోషల్ మీడియా కేసులో 111 ఎట్ట పెడతారు, 111 సెక్షన్ అంటే అది మళ్ళీ పెట్టారు. అంటే మీకు ఏంలే, కోర్టులు అంటే విలువలే, ఏమిలే, కక్ష సాధింపు చేయడమే మా ఉద్దేశం అని చెప్పి ఒక వివాదరహితుడైనటువంటి వ్యక్తి, ఈ సమాజంలో సంబంధం లేనటువంటి వ్యక్తి, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు మీడియా పరంగా ఇచ్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తారా? అటువంటి వ్యక్తి మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడతారా? అంటే మీ ఉద్దేశం ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ వెనక ఎవరున్నారో, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ప్రశ్నించే వాళ్ళు వెనక ఎవరున్నారో వాళ్ళని కూడా మేము వాళ్ళ గొంతు కూడా నొక్కుతాం, వాళ్ళని కూడా బెదిరిస్తాం, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తాం, మీరు మరలా ఇటువంటి కనుక ఉంటే అక్కడ కానీ మీరు పని చేస్తే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇబ్బందులు పెడతాం అన్నట్టుగా మీరు చేసేటువంటిది సరికాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, పూడి శ్రీహరి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది డీజీపీ గారి దగ్గర నుంచి చెప్తున్నాం, తప్పు చేశారు. ఇప్పటి వరకు ఈరోజు మెడికల్ చెకప్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. కాబట్టి మీరు చేసేటువంటి తప్పులు ఒక్కొక్కటిగా శిశుపాలుడి తప్పులు కృష్ణుడు లెక్కించినట్టుగా లెక్కిస్తున్నాం. తప్పనిసరిగా మీరు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, మీరు సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తులు వివాద రైతులు తోలిగిపోతే ఈరోజు మా పార్టీ కాదు, మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు సాధారణంగా ఉండేటువంటి పౌరులు మాట్లాడుతున్నారు. శ్రీహరి లాంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి చేయడం, శ్రీహరి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇది సభ్య సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా మీరు వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు వెంటనే శ్రీహరిని విడుదల చేసి ఈ ప్రభుత్వం శ్రీహరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ జువ్వలదిన్నెలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా మత్స్యకార సోదరులకి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాంట్లో స్పష్టమైనటువంటి హామీ ఏదైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని మీరు కట్టబెట్టారో, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఆస్తి మీ హక్కు అన్నట్టుగానే మీకు కల్పిస్తానని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. దానితో పాటు కరైకలకు తీసుకువెళ్ళినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో మీ ఆధారాలతో సహా, మీ ఫోన్ కాల్ డేటాతో సహా దానికి చూపించి ఆయన ఎవరు పాత్రదారులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాత్రదారులు, లోకేష్ పాత్రధారి, దాని వెనుక కొల్లు రవీంద్ర, వీళ్ళందరూ కలిసి పాత్రదారులుగా ఉండి పాప నెపం తీసుకెళ్లి ఆ ప్రాంతం మత్స్యకారుల మీద వేసి మత్స్యకారుల మీద చిచ్చుపెట్టి మత్స్యకారుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. మత్స్యకారులు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని మత్స్యకారులు జన్మలో క్షమించరు. వాళ్ళ ఆత్మాభిమానం మీద మీరు దెబ్బ కొట్టారు కాబట్టి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పాటు మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి, మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి పట్టపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాల మత్స్యకారుల ఎదుగుదలకి కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి హామీ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తరలించినటువంటి మత్స్యకార సోదరులకి,
అక్కడ పాపం ఆరోగ్యం బాగా లేకుండా 3-4 రోజులుగా టెస్ట్ వేసి అన్నీ తానే వ్యవహరించినటువంటి సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆయనకి సహకరించినటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ప్రధానమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నిన్న ఊహించనటువంటి రీతిలో జనం ఇచ్చేసి మత్స్యకారులు అందరూ పాల్గొని ఆ సభను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి, మత్స్యకార కాపులు, పెద్ద మనుషులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలి వచ్చి దాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ మత్స్యకార ప్రతినిధులు, మత్స్యకార పెద్దలు, మత్స్యకార కుటుంబాలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. వీళ్ళందరూ మాట్లాడి సరే. అందరికీ నమస్కారం. నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జబోదిన్న ఫిషింగ్ హార్బర్కి రావటం మత్స్యకార కుటుంబాలకి ఒక భరోసా అనేది ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లాలోని అందరూ కూడా మా నాయకులు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావటం, వారితో పాటు చాలామంది నాయకులు, ముఖ్యంగా మత్స్యకార యువత ఇదంతా కూడా రావటం, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎన్ని అంశాలు పెట్టినా, దురా వేసినా వేటిని లెక్క చేయకుండా, ముఖ్యంగా ఎండని సైతం లెక్క చేయకుండా మండు టెండలో అందరూ కూడా వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాగా చూడగా ఆయన ఇచ్చే భరోసాని కూడా మన చెబుతూ ఎందామని చెప్పి అక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి కాపులకి, పెద్దలకి, మత్స్యకార యువకులకి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా కావలి నియోజకవర్గం నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కావలి నియోజకవర్గానికి వచ్చి ఏదైతే మత్స్యకారులకు ఆస్తిగా ఫిషింగ్ హార్బర్ ఇచ్చారో దానికి సంబంధించి దాన్ని ప్రైవేటు పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులు అంతా కూడా అది మా ఆస్తిగా మాకు జగనన్న ఇచ్చారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేది మేము ఒప్పుకోమని చెప్పి మాకు విన్నవించిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ కార్యక్రమానికి కూడా వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి. జగనన్న ఒకటే భరోసా ఇచ్చాడు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రైవేట్ కంపెనీని ఒప్పుకోము, తప్పకుండా ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు వారిని అనుమతించినా కూడా రేపు మన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. వచ్చిన 3 నెలల్లో అక్కడ ఆ ప్రైవేట్ కంపెనీని ఉండనేమో, తప్పకుండా ఇది మీ యొక్క ఆస్తి, మీకు తప్పకుండా మళ్ళా తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఒక హామీ అనేది ఇవ్వటం ఈరోజు మత్స్యకారులంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఉన్నారు ఆ భరోసా చూసి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పడవని, ఎందుకంటే మన ప్రాంతంలో ఈ మెకనైజ్డ్ బోట్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని ఆపితే మాకు ఇక్కడ మత్స్య సంపద మేము పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని వగలన్నీ కూడా తెంపేసి మా బోటుని ధ్వంసం చేసి పోతా ఉన్నారు, వాటిని రాకుండా చేయాలంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. దాంతోపాటు కష్టపడి ప్రాణాలు తెగించి వారు పట్టుకున్న బోట్ని సీజ్ చేసి పోలీసు డిపార్ట్మెంట్ వారు, మెరైన్ డిపార్ట్మెంట్ వారు ఫిషింగ్ హార్బర్లో పెడితే వాటిని దొంగతనంగా లోకేష్ ఇక్కడికి వచ్చి ప్లాన్ ప్రకారం లోకేష్ అయితేనేమి, ఇతర తెలుగుదేశం నాయకులు అయితేనేమి, అక్కడున్న మత్స్యకారుకి మభ్యపెట్టి కొంతమందిని ఊబర్చుకొని వాటిని వదిలించడం నిజంగా ఎంత ద్రోహం చేశారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సవివరంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా కూడా చూపించడం జరిగింది. మరి సిగ్గు లేకుండా
ఆ కాల్ డేటాగా తప్పు ఉందని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కూడా అబద్ధాలు అని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటిది చేయకుండా ఈరోజు ఆ పడవని ఏవైతే ఇక్కడి నుంచి పోలీసు ఆధీనముగా ఉన్న డిపార్ట్మెంట్ ఆధీనముగా ఉన్న పడవని ఎవరైతే ఎత్తుకొని పోయారో వాటిని తీసుకొచ్చి పెట్టాల్సింది పోయి ఈరోజు ఎవ్వరిని కూడా అరెస్ట్ చేయకుండా మీరు మేనవేసాలు వేస్తున్నారంటే ఇది ఎంత దారుణమో, ఏ విధంగా మా మత్స్యకారుని మోసం చేస్తున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పు ఒప్పుకొని ఆ బోట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేం కాదు. దాన్ని వేరే దిక్కడ వేరే ప్రాంతంలో వేరే పోర్టు ప్రాంతంలో భూమి ఉంది కాబట్టి అక్కడ ఇచ్చి అక్కడ షిఫ్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పకుండా మాటని తప్పడు కాబట్టి తప్పకుండా మత్స్యకారులకి రేపు అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా ఇస్తాడని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇచ్చిన వాడు కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా జిల్లా నాయకులకి, మా మాజీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రస్తుత ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులందరూ కావచ్చు, ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉన్న గోవర్ధనకు కావచ్చు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కాపులకి మత్స్యకారు సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జలబంకి జువలదిన్నెకి రావడం కానీ అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో సమస్యలు తెలుసుకొని వారికి ఒక భరోసాని ఇచ్చి రాబోయే ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి కష్టాలను ఏ విధంగా తొలగించి వారికి అండగా నిలబెడతామో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారికి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అనేక బాధలు కష్టాలు వారు ఈరోజు పడడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ ఫిషింగ్ హార్బర్ అన్నది ప్రధానంగా ఈ చేపల వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్గా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఆ ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సుమారుగా రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దానిని నిర్వీర్యం ఆయన పేరు అక్కడ ఉండకూడదన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా సామాన్యులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నందులో భాగంగానే ఈ జువలదిన్నె హార్బర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి అప్పగించినటువంటి ల్యాండ్ని ఏదైతే మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించి అక్కడ కొంత ల్యాండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక కంపెనీని పెట్టుకోమని చెప్పి అది కూడా డిఫెన్స్ అకాడమీని పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ కండిషన్స్ కానీ ఏమాత్రం కూడా కనీసం ఆ మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫ్రీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారి చేతుల్లో ఆ ల్యాండ్ని అంతా కూడా అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవ్వండి. చాలా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడి నుంచి సుమారుగా మైపాడు దాకా కూడా చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. రెండు పక్కల కూడా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇచ్చుకోవచ్చు. కేవలం మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ ల్యాండ్లోనే వీళ్ళకి ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగానే నిన్న వారితో మాట్లాడడం జరిగింది. వారికి తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో కూడా భరోసానే ఇచ్చేలాగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రెండో పాయింట్ కూడా ఏంటంటే ఈ మత్స్యకారుల మీద ఎంత కక్ష ఉందంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మత్స్యకారులు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు మన ఏరియాలోకి వచ్చి మన ప్రాంతంలోకి వచ్చి వారు చేపలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు మొరపెట్టుకొని పోలీసులను కానీ అందరినీ కూడా ఆశ్రయించడం జరిగింది. చివరికి విసిగి వేసారి వాళ్ళే ప్రాణాలకు తెగించి
ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోట్ని పట్టుకొని వచ్చి వాటన్నిటిని కూడా అక్కడ కట్టేయడం కానీ వాటికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా చేయించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించాలా, ఈ పనిని ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలా? పోలీసులు చేయాలా? అటువంటి పనిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటలో ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టుకొని వచ్చి వారందరినీ బంధించి అక్కడ చేసిన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనిని కనీసం వాళ్ళు చేసిన తర్వాత అప్రిషియేట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేదానికి ఆలోచించుకోకుండా ఒక దొంగ చేసే పనిని ప్రభుత్వం చేసినట్టయింది. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే అక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించి డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఓపెనింగ్కి వచ్చిన తర్వాత, శంకుస్థాపనకు వచ్చిన తర్వాత ఆయన పర్యవేక్షణలో ఆయన వచ్చిన రెండో రోజు తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అక్కడ ఈ మత్స్యకారులు ఏదైతే పట్టుకొని వారు బతుకు తెరువు కోసం అడ్డుపడుతున్నటువంటి ఇతర రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లని వీరు స్వయంగా వదిలిపెట్టినారంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉండే? దొంగలు చేసే పనిని ప్రభుత్వాలు చేస్తూ ఉండే, ప్రభుత్వాలు చేసే పనిని సామాన్యులు చేస్తూ ఉన్నారు. ఈరోజు దీనిని గమనించినటువంటి మత్స్యకారులు అసహించుకుంటా ఉంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వేలాదిగా జనం కూడా రావడం జరిగింది. కావలి ప్రాంతం అంతా కూడా క్లిక్కిసిపోయింది. నిన్ననే గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు ఒక టీడీపీ లీడర్ పెళ్లికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక యంగ్ జనరేషన్ అని, నెక్స్ట్ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నిన్నటి రోజున ఆయన రావడం నెల్లూరు జిల్లాకి, అదే టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఎక్కడో ఒక ఎండల్లో ఒక సీకి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎండల్లో కూడా లెక్క చేయకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, సానుభూతి పరులు కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా వచ్చి నిన్న ఆయన పర్యటనని ఎంత విజయవంతం చేసినారన్నది ఈరోజు అర్థమవుతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి, అన్ని వర్గాల్లో కూడా, ఒక వర్గం రెండు వర్గాలని కాదు, ప్రతి వర్గంలో కూడా విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అన్నది ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆకాంక్ష. దాన్నే నిన్న మనం స్పష్టంగా కూడా చూడడం జరిగింది. ఈ రెండు పర్యటనలో కూడా నిన్న జరిగినటువంటి రెండు సందర్భాల్లో కూడా లోకేష్ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గమనించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది, మరలా సామాన్యులకు అండగా ఆ ప్రభుత్వం ఉంటుందన్న ఆలోచన ఈరోజు అందరిలో కూడా కలగడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సోదరులు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జువల్దిన జరిగిన ప్రోగ్రాం మరి మాజీ ముఖ్యమంత్రులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార సోదరులకి అన్యాయం జరుగుతుంటే మరి దానికి అడ్డుకట్ట వేస్తూ మరి వారికి ఒక భరోసా ఇవ్వాలని పర్యటనకు రావడం, ఆ పర్యటనని రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న మత్స్యకార సోదరులందరూ కూడా, రాష్ట్రంలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఈ మత్స్యకార సోదరులందరూ కూడా వచ్చి విజయవంతం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు నిన్న ఎండని సైతం లెక్క చేయకుండా మండుటెండలో ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ చేసిన తీరు నిజంగా తెలుగుదేశం వారికి చంపపెట్టు. వాళ్ళు ఆలోచన చేయాలి. ఇందాకే గోవర్ధన్ గారు చెప్పినట్టు ఈ మధ్యనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నియోజకవర్గంలోనే నాయుడుపేటలో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇల్లులు ఇస్తానని, ఇల్లులు ఇస్తున్నాము, టిట్కో ఇల్లు మీకు ఇస్తున్నామని ముఖాముఖి చేశారు. ఈరోజు మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంటే వారికి భరోసాగా ముఖాముఖి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆ సభకి ఈ సభకి మీరే చూశారు తేడా. ఎందుకంటే అది ఉత్తితి సభ. ఎప్పుడో కట్టిన ఇళ్ళు ఊరికే తాళాలు గృహప్రవేశాలు అయిన ఇళ్ళకి ఆ రోజు ముఖాముఖులు వచ్చారు. కాబట్టి ఎవరు కూడా ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే ఖాళీ కుర్చీలతో మాట్లాడారు, అందరూ వెళ్ళిపోయారు. మరి నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తిగా అయ్యేంత వరకు, సభ అయ్యేంత వరకు, ముఖాముఖి పూర్తయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ ఆ వాళ్ళ యొక్క స్పందన మనం గమనించాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని తేడా. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో ప్రజలకి కీడు చేసే కార్యక్రమాలే, మంచి చేయడు, వంచన చేసే కార్యక్రమం చేస్తారు.
జగన్మోహన్ గారేమో ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా పేద ప్రజలకి అండగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వారితో ఉన్న అనుబంధం అలాంటిది. ఈరోజు మత్స్యకార సోదరులకి తడ నుంచి మొదలుపెట్టే శ్రీకాకుళం వరకు కోస్టల్లో ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ బ్రతుకుల్లో మార్పు తేవాలని ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, ఫిషింగ్ ల్యాండ్స్ కావచ్చు, మరి ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక మార్పు తేవాలని చూశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క అండు ఉంది. మరి నాకు చెప్తున్నా 2014కు ముందు 19కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే నాయుడుపేటలో వస్తే మత్స్యకార సోదరులు మొదటగా సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మద్రాసులో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 5,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడైతే 2,000 ఇస్తున్నారు, మాకు కూడా 5,000 ఇవ్వడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిమిషం ఆలోచించకుండా క్షణం ఆలోచించకుండా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే 5,000 ఏం సరిపోతుంది, 10,000 ఇస్తాను, మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాను. 10,000కి ఇస్తే మీకేమైనా అభ్యంతరం ఉందంటే మాకు అంతకన్నా సంతోషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 10,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళ మీద ఉన్నటువంటి మమకారం. అందుకే నిన్న మత్స్యకార సోదరులందరూ కూడా ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మనకు అండగా ఏం చెప్తారు, మనకు అండగా నిలవడానికి ఆయన వచ్చారు, ఎన్ని అడ్డంకులు ఆయన పోవాలని వచ్చారు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఈ ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది మీ ఆస్తి, మీకు చెందుతుందే కానీ ప్రైవేటు వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వనని చెప్పారు. అందుకని నిన్న మత్స్యకార సోదరుల్లో ఆ సంతోషం, ఆ నమ్మకం నిన్న వాళ్ళ ముఖాల్లో కనపడింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి, పేద ప్రజలకి అన్యాయం చేసేది మానుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకార సోదరులకి మేలే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మత్స్యకార నిన్న ప్రోగ్రాం విజయవంతం చేసినటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్నటి రోజున మా ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాన్ని జయప్రదము విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నిన్న జువ్వలదిన్నె ప్రాంతానికి మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబీకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా సోదరులు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆ ప్రాంత నాయకులు, దానికి సారథ్యం వహిస్తున్నటువంటి రాంప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా ఈ జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరినీ కూడా వాళ్ళు అక్కడ స్వాగతం పలికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సభా సమావేశంలో దాదాపు 4,000 మంది పైచీలకు మత్స్యకార కుటుంబీకులు సోదరులందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా సోదరులిద్దరికీ కూడా మా నాయకులైన వీరికి ధన్యవాదాలు, శుభాభినందనలు తెలుపుతూ, మరి అంత సంబరంగా ఆహ్లాదకర వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా వారి బాధలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ
అక్కడ ఇచ్చినటువంటి ఆ ప్రైవేటు సంస్థకి ఆ స్థలాన్ని ఇచ్చినందువల్ల వాళ్ళకి జరిగేటటువంటి ఇబ్బందులు, ఏ విధంగా మమ్మల్ని కాపాడుతారు మీరని చెప్పి వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఆయన భరోసా ఇవ్వటం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు ఏర్పాటు చేసి ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేసి దాదాపు 90% పనులు పూర్తి చేసిన తర్వాత కాల వైపరీత్యం వల్ల ఈవీఎం మోసాలతో అధికారానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అక్కడ తక్కువ చేయాలనేటటువంటి ఆలోచనతో, లేకపోతే మత్స్యకార కుటుంబాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని తొలగించాలి నిదానంగా అనే ఆలోచనతోనూ అక్కడ సాగర్ డిఫెన్స్ అనేటటువంటి ఒక ప్రైవేటు సంస్థకి శంకుస్థాపన చేసినటువంటి లోకేష్ గారిని అక్కడ ఉన్నటువంటి దాదాపు 164 గ్రామాలలోని పట్టపు వాళ్ళందరూ కూడా, వాళ్ళ కాపులు అందరూ కూడా వ్యతిరేకించి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఇబ్బందుల్ని నివేదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఫిషింగ్ హార్బరే ఉంటుంది, ఒకవేళ ప్రైవేటు యాజమాన్యానికి ఏదైనా స్థలం ఇవ్వదలుచుకుంటే నెల్లూరు తీర ప్రాంతంలో ఎక్కడైనా ఇవ్వవచ్చు, కావాల్సినంత స్థలం ఉంది అని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉండి మత్స్యకారులందరూ ఎంతో సంతోషంగా ఒక ఆసరా దొరికింది, ఒక భరోసా దొరికింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు భవిష్యత్తుకి డోకా లేదు అని ఎంతో సంతోషంగా వెళ్ళిపోతే, మరి ఈరోజు కొన్ని పత్రికల్లో చూసాం ఈ జిల్లా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు వారి స్టేట్మెంట్ చూసాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళకి చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, గత 5 సంవత్సరాలు మా అందరిలో కూడా మెలిగినటువంటి వ్యక్తి, మాకు మార్గదర్శిగా కూడా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు ఒకవేళ కాలక్రమేణా రాజకీయ అవసరాల దృష్ట్యా మీరు పార్టీలు మారి మళ్ళీ మీరు మంత్రులు అయినా కూడా ఆసరా ఇచ్చి చెయ్యి అందించినటువంటి ఆ నాయకుడు కష్టకాలంలో ఉంటే అతన్ని వదిలి మీ మాదిరి మేము రాజకీయ అవసరాల కోసం వెళ్ళలేక ఆయనతో కాలం గడుపుతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక్క విషయాన్ని మిమ్మల్ని గమనిస్తామని అడుగుతున్నారు. మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని పొగిడిన దానికి విడుదల లేదు. ఒక్క సంవత్సరం ఉందనంగా ఎలక్షన్లో మీరు పార్టీ మారారు, సరే మీరు మీ అవసరాలకు మారారు, మీరు వెళ్ళారు. కానీ ఈరోజు వాస్తవం ఈ నెల్లూరు జిల్లాలో మీకు తెలియని ప్రాంతం లేదు. మత్స్యకారులందరూ కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీకు కావలి ఆ ప్రాంతాల్లో అంతా కూడా సత్సంబంధాలు కలిగినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నది రామనారాయణ రెడ్డి గారికి. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కడుపు కొడతా ఉంటే ఏ పని అయ్యాయని చెప్పి అడగాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉంటుందన్నా ఈ పదవి? ఎన్ని రోజులు ఉంటాం మనం? అక్కడ ఇచ్చిందే 70 ఎకరాలు అయితే దాంట్లో 30 ఎకరాలు మళ్ళీ తీసి ఇంకెవరికో కట్టబెడుతుంటే బుద్ధుందా లేదా మీకని చెప్పి అడగాల్సిన వాడివి కాదా నువ్వు? ఈ జిల్లా వాడివి కాదా? ఈ జిల్లా మంత్రివి కాదా నువ్వు? ఇది వరకు ఎప్పుడు నువ్వు కావలకు పోలేదా? తుమ్మలపెంటకు పోలేదా? మత్స్యకారులతో లేవా? మరి ఏంటయ్యా ఈ పని? ఎవడ రాస్తే అది తీసుకొని వచ్చి చదువుతావా? ఏ కృష్ణపట్నం పోర్టు కనపడలేదా మీకు? కృష్ణపట్నం పోర్టులో 1000 ఎకరాలు ఖాళీగా పడున్న సంగతి మంత్రిగా ఆ రోజు మీకు తెలియదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇటువంటివి చూసినప్పుడు కుటుంబ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, విఘ్నత ఉంది ఇతనికే అనుకున్నటువంటి వాళ్ళు స్థాయి మరిచో అవకాశాల కోసమో పొరపాటు మాటలు, పొరపాటు విధానంతో పత్రికల్లో మాట్లాడుతూ ఉంటే మీ ఈ పరిస్థితులను చూసిన తర్వాత దీనికి దిగజారాల నాయకత్వం అని అనిపించి మాట్లాడుతున్నామండి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరంగానే మీరు నిలబడి మాట్లాడే పని అయితే నిన్న అక్కడికి వచ్చినటువంటి మత్స్యకారులు ఆ 1000 మందే మీకు సరైన సమాధానం ఇక ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు చేసేటటువంటి కార్యక్రమాన్ని
ఎవరైతే 30 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టాలనుకున్నారో వాళ్ళని చేప తోకలతో కొట్టేదానికి అక్కడ పట్టపాళాలన్నీ సిద్ధంగా ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా అక్కడ ఆగేవాళ్ళు లేరు. తెగించి వచ్చిన జనం ఒక గ్రామం కాదు, ఒకరు కాదయా, మేము ప్రత్యక్షంగా చూసాం. వేల మంది మత్స్యకారులు, అసలు అలా మత్స్యకారులే లేరంటారు ఏంది మీరు వచ్చి ఉండాలి ఎవరన్నా మఫ్టీ డ్రెస్ వేసుకొని చూసుండు. మేము చాలా తక్కువ మంది పోయామండి బయట, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో. వేలాదిగా ఆడవాళ్ళు సైతం పట్టపాళాల నుంచి వచ్చి అక్కడ తయారుగా నిలబడ్డారండి. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మా కర్మ ఇది, మా మళ్ళీ ఇట్లా కాల్చగా తింటున్నారంటే తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తే ఇది కేవలం ఫిషింగ్ హార్బర్గానే ఉంటుంది తప్ప ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటటువంటి పరిస్థితే లేదంటే దేవుడు అయ్యా నువ్వు అని చెప్పి దండం పెట్టి పోయిన వాళ్ళని చూసిన తర్వాత మీ పత్రికా ప్రకటనలు చూస్తే ఎవరి సంతోషం కోసం అండి ఇది? ఎవరి సంతోషం కోసం, ఎవరి ఆనందం కోసం ఇచ్చారు ఇది? ఏమీ లేదండి. ఈ పత్రికా ప్రకటనలు చూసిన తర్వాత కూడా అక్క ప్రాంతాల్లో వాళ్ళు నవ్వుకోవడానికి పనికొస్తుంది. మీ స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి పత్రికా స్టేట్మెంట్లు మీరు ఎవరి కోసమో ఇచ్చే ముందైనా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇవ్వాల్సిందిగా పెద్దవాళ్ళని కోరుతూ, తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి భరోసా కోసం మేమందరం కూడా ఈ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మత్స్యకార కుటుంబీకులకి అందరికీ కూడా మేము తోడుగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జువ్వల దిన్నకి ఇచ్చేసి అక్కడ ఉండేటువంటి ఫిషింగ్ హార్బర్ని చూసి అక్కడ మత్స్యకారులతో ముఖాముఖి ప్రోగ్రాంకి వచ్చారు. ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళందరితో పాటు మత్స్యకారు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ముఖాముఖి ప్రోగ్రాంలో ఈ ప్రభుత్వం కంటే జగన్ అన్నే మాకు మేలు చేయగలడని నమ్ముతున్నారు. వాళ్ళ మాటల్లో కూడా అది కనిపించింది. అక్కడ ఉండేటువంటి వ్యక్తులు చెప్పింది, అన్నా మీరు చేసిచ్చిందే ఇప్పటి వరకు, దానికి మించి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, మీరు ఏదైతే మాకు పోర్ట్ ఇచ్చారో అది అట్టే ఉంది, దానికి మించి ఏమీ చేయలేదు అని చెప్పి అక్కడ ఉండేటువంటి మత్స్యకారులే చెప్పేటువంటి పరిస్థితి. వాళ్ళ గోడు వినిపించుకోవడానికి జగనన్న దగ్గరికి వచ్చారు మత్స్యకారులు. అంటే మీ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడండి. అంటే మీరు మంచి చేస్తారన్న ఆలోచన వాళ్ళకి ఏమాత్రం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల మాకు మంచి జరుగుద్దన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ పోర్టు, వాళ్ళ ఫిషింగ్ హార్బర్ వారి దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు అనేది ఒకటి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు అనేటువంటి బాధ ఇంకో పక్క వాళ్ళు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని మాకు న్యాయం చేయండి అని వాళ్ళు జగనన్న దగ్గరికి వచ్చారు. జగనన్న 2 విషయాలు స్పష్టంగా చెప్పారు. ఏదైతే అన్యాయం చేశారో ఫిషర్మెన్స్కి, ఆ అన్యాయం అనేది తప్పు, ఆయన దానికి న్యాయం చేస్తాడు, వాళ్ళకి అండగా నిలబడతారు అని. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ అనేది కేవలం మత్స్యకారుల హక్కు, అది ఎవ్వరూ తీసేయలేరు. ఏ అయితే ప్రైవేటైజేషన్ పేరున ఆ హక్కు తీసేసే ప్రయత్నం చేస్తున్నారో అది జరగదు అని హామీ ఇచ్చారు. జగనన్న హామీ ఇచ్చిన వెంటనే మత్స్యకారులు ఇది జరిగిపోద్ది అని నమ్మారు. రేపు రాబోయే సీఎం జగనన్నే కదా, మాకు ఇంకేం బాధ ఉంది, వచ్చాక ఆయన ఈ సమస్యలన్నీ తీరుస్తారని కూడా గట్టిగా నమ్మారు. మరొకసారి వచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన మామూలుగా కేంద్రం కాదండి, ఆయన అంతర్జాతీయ నాయకుడు. అమెరికా అట్లాంటి దేశాల్లో కూడా తిరగలడు సోమిరెడ్డి. ఎందుకంటే ఆయన ఈ మధ్య మత్స్యకారులకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే 36 మంది వచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తిగా మత్స్యకారులతో బహిరంగ సభ పెట్టాడు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. కాబట్టి అంత స్థాయి ఉన్న నాయకుడి గురించి నేను మాట్లాడలేను, ఆయన స్థాయి అది. అయితే ఆయన కేంద్రంతో మాట్లాడా, ఇంకొకరితో మాట్లాడారా అనవసరం. నువ్వు మాట్లాడిన దానికి ఏం ఆధారాలు లేవు.
నువ్వు ఊరికిన నోటితో ఊరిని ఏదో డబ్బా కొట్టుకుంటూ పోతున్నావు, ఆ నోటు వాగుడు తప్ప. మేము మిమ్మల్ని చెప్పేది, మీకంత పారపతం ఉన్నది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది, మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర తిరిగారు, మేము పొయ్యాము అంటున్నారు. మీరు తీసుకొచ్చి సాధించారా? ₹1 ఖర్చు పెట్టారా? మీకు అంతిమంగా ఏంటి? అభివృద్ధి అనేటువంటి దాన్ని దేనిలో కొలుస్తాం? మాటల్లో కొలుస్తాం, చేతల్లో కొలుస్తాం. కాబట్టి మీరు అభివృద్ధి అనేది కొలవాలి అని అంటే మీ హయాంలో జరిగినటువంటి పురోగతి, మీరు విడుదల చేసినటువంటి నిధులు రెండే కదా ప్రామాణికం. ఎవరైనా మనం అభివృద్ధిని గురించి మాట్లాడుకోవాలనంటే అక్కడ జరిగినటువంటి పురోగతి, దానికి వెచ్చించినటువంటి ప్రభుత్వ సొమ్ము, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. దాని గురించి మీరు మాట్లాడడానికి ధైర్యం లేక మీ హయాంలో ఎంత పురోగతి జరిగింది, ఎంత దానికి నిధులు కేటాయించారు, ఇవి రెండే. మిగతా ఏది ప్రామాణికం కాదు. దాని మీద మాట్లాడమంటే ఎంత సిగ్గు విడిచారంటే మీరు మా హయాంలో జరిగింది, మా హయాంలో జరిగింది, మీ హయాంలో ఏమి జరిగింది చెప్పండి, సింపుల్. ఇదిగోయా ఇన్ని కట్టాం, ఇదో ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ని కోట్లు విడుదల చేసాం, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు. మీరు 2024 జూలైలో వచ్చిన తర్వాత దాదాపుగా మనం ఏప్రిల్ దాటిపోతుంది, మేలోకి వస్తున్నాం. అంటే ఇంకొక 2 నెలల్లో మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మిగిలిపోయినటువంటి పనులు ఈరోజు మనం పోతే ఎక్కడ ఉన్న గొంగళ అక్కడే ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ వాళ్ళకు అవసరమైనటువంటి కొద్దిగా అరాకొరా చేయకుండా దాన్ని అమ్ముకొని ఆ డబ్బులు మీరు ఖజానా ఎక్కేసుకున్నారు. దాని రేటు ఎంత కమ్మారు, మీరు ఎంతకి ఇచ్చారు, దాని విలువ ఎంత ఈరోజు, దాని తీర ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సందర్శించి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి రాక నుండి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శన, ఫిషింగ్ హార్బర్ సందర్శన, ముఖాముఖి కార్యక్రమం, ఆయనకి వీడ్కోలు పలికేంత వరకు, స్వాగతం పలికిన దగ్గర నుంచి ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ వీడ్కోలు పలికేంత వరకు వేలాదిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి మా మత్స్యకార సోదరులకి, సోదరిమణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పక్షాన. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ప్రతాప్ రెడ్డి గారు దానికి సంబంధించి లీడ్ తీసుకోవడం, ఆయన నియోజకవర్గంలోనే జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ సంబంధించి లీడ్ తీసుకోవడం, ఆయన నియోజకవర్గంలోనే జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉండడం, దానికి సంబంధించి ఆయన మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకున్న తర్వాత దాని మీద మేము అందరం కూడా జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొన్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్రదేశానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఉన్నాయి. ఎందుకంటే అది జిల్లాకి దూరంగా ఉండేటువంటి ప్రదేశం, ఒక పక్కగా ఉండేటువంటి ప్రాంతం, రోడ్డు సౌకర్యం పెద్దగా లేనటువంటి ప్రాంతం, రవాణా సౌకర్యాలు పెద్దగా లేనటువంటి ప్రాంతం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు సంబంధించి నేను అండగా ఉండాలనేటువంటి సంకేతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే మేము ఊహించిన దానికన్నా మత్స్యకారుల్లో కానీ మత్స్యకారేతరులో కానీ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ప్రతి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే వాళ్ళందరూ వస్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా మత్స్యకారులు ఉత్సాహం చూపించడం, మత్స్యకారులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. దానికి సంబంధించి సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీలో స్థిరపడినటువంటి మత్స్యకారులు, మత్స్యకారేతరులు కొంతమంది రావడం జరిగింది. ఏ రోజైతే అనుకోనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈరోజు సక్సెస్ అయిందో వెంటనే ఈ పచ్చ మీడియా, రాత పత్రికలు, బూతు పత్రికలు వాళ్ళు దానిలో వాళ్ళ కడుపు మంటంతా వెలువచ్చడం జరిగింది. ఏం మాట్లాడారు? మత్స్యకారులు రాలేదు, మత్స్యకారేతరులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు జనం రారు అనుకున్నారు కాబట్టి, జనం వచ్చారు కాబట్టి, ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి, ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని అన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా వక్రీకరించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి మత్స్యకారేతరులు వచ్చారు, మత్స్యకారులు రాలేదు, మత్స్యకారులు ముఖం చాటేశారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. మీకు ధైర్యం ఉంటే అటువంటి దగ్గర ఒక సమావేశం పెడితే మేము తీసుకొచ్చి ఈరోజు అధికారం లేదు మాకు, అన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు రవాణా శాఖ అధికారులను పెట్టి ఆపించారు, పోలీసు అధికారులను పెట్టి మా బళ్ళు ఎక్కడికక్కడ నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు.
అదేమంటే డ్రోన్లు డైరెక్ట్ లైవ్ ఉంటుంది, మా ఉన్నతాధికారులందరూ చూస్తారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి మాట్లాడు. అన్ని రకాలైనటువంటి మీరు పరిమితులు విధించినా, అన్ని రకాలైనటువంటి ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించినా జనం తరలి వచ్చారు. మీరు ఇటీవల పెట్టినటువంటి సమావేశాలు చూస్తే 1000 మందితో సమావేశం పెడితే ఆ 1000 మందిలో 300 మందిని కూడా మీరు నిలుపుకోలేకపోయారు అని అంటే, నడిచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయనంటే మీ సభలో సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి? మేము ఒక 2000 మందితో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇరుకుని 4000 మంది కూర్చున్నారు అక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఆద్యంత ముఖాముఖి కార్యక్రమం వరకు ఉన్నారంటే మా నాయకుడి పట్ల ప్రజలకు ఎంత ఆదరణ ఉందనేటువంటిది మీ సర్టిఫికేట్, రాత పత్రికలు, బూత్ పత్రికలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. కాబట్టి తీర ప్రాంతానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మీరు విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు ఫలించలేదు. పాపం మీరు పచ్చ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి కళ్ళగొన్నారు. ఒక గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దున్నారు, మిగతా గ్రామాలన్నీ ఆగిపోతాయన్నా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎదిరించి మేమందరం వెళ్లాల్సిందేనని చెప్పి మీరు స్థానికంగా ఉండేటువంటి నాయకుల చేత బెదిరించారు. మీకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు, మీ బోట్లు వేటకు బానివన్నారు, రకరకాలైనవి చెప్పినా ఎక్కడో కూడా వాటికి సంబంధించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వస్తున్నాడు 15వ తేదీ ఉదయం అని చెప్పి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తే సివిల్ ఏవియేషన్కి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్ ఎవడైనా సరే జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చేంత వరకు వాళ్ళు హెలికాప్టర్ తీసుకుని రారు, దించరు. అది వాళ్ళ నియమం. మనం చెప్పినా కూడా మనం సభ పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, కానీ దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రిటర్న్ పర్మిషన్ ఇస్తేనే ఆ ప్రైవేట్ చాపర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ అనేటువంటి వాళ్ళు ఆపరేట్ చేయడానికి ముందుకు వస్తారు. 15వ తేదీ ఉదయం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే గత 3 రోజులుగా చూస్తూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, హెలిప్యాడ్కి సంబంధించి స్టేజీకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అన్ని రకాలైనటువంటి అండర్టేకింగ్లు, ఇన్ని రకాలైనటువంటి కండిషన్లు పెట్టాలనో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అన్ని రకాలైనటువంటి కండిషన్లకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఆయన అన్నిటికీ నేను బాధ్యత వహిస్తానయా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత కూడా 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. నేను మళ్ళీ వచ్చేదానికి టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగా లేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగతాడని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందాక నాకు వచ్చిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు? కుర్రోడివి, అధికారంలో ఉండేవాడివి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రి లాగా చక్రం తిప్పేవాడు నువ్వు. వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆడి జనం కూడా లేదా, ఎవరు అసలు పట్టించుకోలేదు నీ రాకరే. అందుకని నీలాగే అందరూ ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ లాగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జనం ఎగబడతారు, జనం వస్తారు, మీ కడుపు మంటంతా అది. కాబట్టి మీరు జనం తోలినా మొన్న సూళ్ళూరుపేట మీటింగ్లో సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో పెట్టారు. ఎవరున్నా జనం వచ్చారా? ఎంతమంది లేచిపోయినారు? సిగ్గైనా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కుర్చీలతో మాట్లాడిపోయాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి అనేవాడు కుర్చీలతో మాట్లాడతాడా? మనుషులతో మాట్లాడతాడు. అంటే నీ ఉద్దేశం ఏంది? కుర్చీలు ఉన్నా లేకపోయినా నాకున్నటువంటి అనుకూల మీడియా ఉంది కాబట్టి నాకు దాని ద్వారా చూపిస్తారని చెప్పి మాట్లాడు. కాబట్టి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జనానికి మీడియానే సాక్ష్యం. కాబట్టి ఈ పచ్చ మీడియా ఇచ్చేటువంటి వాటిలో అవసరం లేదు. కాబట్టి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నిన్నటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాని మీద నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈనాడు పేపర్లో. ఏమని రాశాడంటే, మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిది. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. దీంట్లో ఆయన ఒక ఫోటో కూడా చూపించాడు, పోలీసులు కాల్చే ఫోటో. దాంట్లోనే చెప్పాడు ఇది 2011లో సోంపేటలో జరిగింది, శ్రీకాకుళం జిల్లాలో అని. దీనిలో ఆయన చెప్పినటువంటి ఒక సీనియర్
చాలాసార్లు మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి కాగితం చదివితే నువ్వు కనీసం అర్థం చేసుకోవాలి కదా, చదవేటప్పుడు దాన్ని కనీసం అండర్లైన్ చేసుకోవాలి కదా. 2011లో ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మీరున్నారా? మంత్రిగా ఎవరు పనిచేశారు? రామనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్కే. 2011లో ఎవరు ఉన్నారు? ఒక పాయింట్, దానికి సమాధానం చెప్పగలరా? దాంతోపాటు రాసిచ్చింది చదివి వెళ్ళిపోవడం కాదు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు అండగా నిలబడి, రామనారాయణ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి, వాళ్ళు రాసిచ్చినటువంటి పేపర్లు చదవడం కాదు, మత్స్యకారులకు అండగా నిలబడి మత్స్యకారులు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండడానికి లేదు అని అంటే, ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే, మీరే, మీ నాన్నగారు భూసేకరణ చేశాడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూసేకరణ జరిగింది కాబట్టి ఆ భూసేకరణ జరిగిన దానికి మీరు వ్యతిరేకిస్తారా అని మాట్లాడితే, ఎవరు చెప్పినా ఎవరి హయాంలో జరిగినా ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులు దాన్ని వద్దు అనుకుంటే నేను వ్యతిరేకిస్తానని మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలే. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మీరు మాట్లాడారు అనుకూలంగా. వాళ్ళకి ఎవరు మాట్లాడలే, ఆ రోజు ఎవరు మాట్లాడలే, మీరు మాట్లాడారు. ఆ రోజు 2011లో ఆ రోజు అధికారంలో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది తప్పు, ఈ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండకూడదు అని చెప్పానంటే, దాన్ని మీ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందా నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి నోళ్ళు మీవే, మాట్లాడినటువంటి వాళ్ళు మీరే. ఒకసారి పాపం మీరు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు లాగా మీకు మతిమరుపు వచ్చిందేమో ఒకసారి గుర్తు చేసుకోండి. 2011లో రాజశేఖర రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి 2011లో మంత్రిగా ఉన్నది మీరు. ఆ తర్వాత ఎవరైతే అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించారో, కాల్పులు జరిపారో, మత్స్యకారులు దాన్ని వ్యతిరేకించారో, దాన్ని మీరు మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు కాల్పులు జరిగినప్పుడు మంత్రులు మీరే. మీరు ఉన్నటువంటి, మీరు ఆ రోజు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు జిల్లాలో ఎన్సీసీ అని కంపెనీ వచ్చిందే, అది వచ్చింది తమరి హయాంలోనే. మీ హయాంలోనే, మా హయాంలో రాలే, మాకు సంబంధం లే. ఆడ కాల్పులు జరిపింది మీరే మత్స్యకారుల మీద, ఇక్కడ మత్స్యకారులకు ద్రోహం చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మీరే. రెండు జరిగింది 2011లోనే. ఎప్పుడో నెల్కాస్ట్రోల్ దానికి సంబంధించి అనుమతులు కావాలని చెప్పి భూసేకరణ పూర్తి చేస్తే హడావిడిగా ఎన్సీసీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి మీరు రెడ్ కార్పెట్ పరిచి ఇక్కడ అనుమతులు ఇచ్చారు, అక్కడ మీ హయాంలో కాల్పులు జరిపారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప, ఒక సీనియర్గా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు వాళ్ళు రాసిచ్చినటువంటి కాగితం చదవడం చాలా అసహ్యంగా ఉంది. దాంతోపాటు ఇంకొక మాట అన్నాడు, అసలు దానిని ఆ ఫిషింగ్ హార్బర్ నిర్మాణమే మా హయాంలో జరిగింది అని అన్నాడు ఆయన. మీరున్నారు, మా పార్టీలోనే ఉన్నారు కొద్ది రోజులు, ఎమ్మెల్యేగా కూడా 2019లో వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలియదా ఏ ప్రభుత్వంలో జరిగింది? అంతకుముందు మీ ప్రభుత్వం అన్నది 2014 దాకా చేయలే, పనులు చేయలే, దాన్ని ఒప్పుకుంటా, లేకపోతే 2014 ముందే మేము చేసామని అంటారా? 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పనులు చేయలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు విధానం బాగలేదని మీరు చాలా సందర్భాల్లో విమర్శించారు కూడా. ఈరోజు ఆయన నెత్తికెత్తుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. ఈరోజు అధికారంలో ఉన్నారు, మంత్రి పదవి ఉంది కాబట్టి. 2019 దాకా పని జరగలే, 2019 నుంచి 2024 మధ్య పని జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీది, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు ధైర్యం అంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇదిగో మా హయాంలో ఇంత పురోగతి జరిగింది, ఇదిగో దీనికి సంబంధించి ఇంత చెల్లింపులు చేశాము అని చెప్తే, ఎస్ మీ హయాంలో అభివృద్ధి జరిగింది, మీ హయాంలో ఫిషింగ్ హార్బర్ జరిగింది అని చెప్పి అంటే నలుగురు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది, ఇంకొకరు మాట్లాడితే అది ఎవరు పెద్ద పట్టించుకోరు సీరియస్గా, ఎందుకంటే వాళ్ళకేం పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళకి ఏదో గాలివాటంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోబడలేదని జనం కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మీ విషయంలో అటు కాదు కదా. మీరు ఇన్ని రోజులు ఉండేటువంటి దీనిగా ఏదో చెప్తే అటువంటి మాటలు కొట్టేసి మాట్లాడాలి. మీరు రాజకీయ విమర్శలు చేయండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసింది ఆ పార్టీ, అందుకని మిమ్మల్ని అందరినీ పురుగొల్పుతున్నారు. మీరు మాట్లాడండి అని చెప్పి పాపం మీరు మీ పదవులు కాపాడుకోవడానికి మీరు ఏదో మాట్లాడాల్సినటువంటి గత్యంతర పరిస్థితులు ఉన్నా ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోకుండా మాట్లాడాలి తప్ప, క్రెడిబిలిటీ పోయేటువంటి విధంగా మత్స్యకారులకు సంబంధించి జువ్వల తిన్న ఫిషింగ్ హార్బర్ మీరా అంటే దాని గురించి మాట్లాడితే దానికి మీరు శ్రీకారం చుట్టినట్టేనా? దాన్ని మీరు మీ వల్లనే వచ్చినట్టేనా? తీండి రికార్డు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి ఎంత ఖర్చు పెట్టి పూర్తి చేశాడు, మీ హయాంలో ఎంత చెల్లింపులు చేశారు? సింపుల్ కదా.
అది కదా లెక్క. ఆ లెక్కలు బయటికి తీయమంటే ఏదేదో కాలేరి నెగిరి హండ్రీనో వాటికి మళ్ళీ పోదాం, అన్ని దగ్గరికి పోదాం, రాష్ట్రం మొత్తం తిరగదాం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని అంతా గురించి మాట్లాడదాం. మేము బహిరంగ చర్చగానే సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో సవాల్ విశ్రామాల్లో చెప్తున్నాం. కాబట్టి ఇది కేవలం మీరు ఏదో నిన్న వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెడితే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు దీనికి సమాధానం చెప్పండి. 2011లో ఎవరు అధికారంలో ఉన్నారో, 2011లో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాల్పులు జరిపాయి, ఆ రోజు మంత్రిగా ఎవరున్నారు, మీరు మంత్రిగా ఉన్నారా లేదా, మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీరు బాధ్యత వహించరా, ఆ రోజు మత్స్యకారులను పట్టున పెట్టుకున్నది మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా, మీరు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా, దానికి సమాధానం చెప్పరా. మత్స్యకారులను బలి తీసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల్లో మీరు లేరా, మీరు కూడా దానికి బాధ్యత వహించరా. కాబట్టి మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్లో రామనారాయణ రెడ్డి గారు కూడా లేరా, ఆయన ప్రభుత్వం లేదా, ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీకు భాగస్వామ్యం లేదా, మంత్రిగా నాకు భాగస్వామ్యం లేదు అని తప్పించుకుంటారా, దాని మీద స్పష్టత ఇస్తారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది 2011లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలో కేసులు మీరు బలతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఉదంతం అది. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడతారు మీరు? కాబట్టి దాని మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి రకరకాలైనటువంటి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, నిన్న జువలదిన్న ఫిషింగ్ హార్బర్కి వస్తున్నాడు అని అంటే అక్కడ దానికి సంబంధించి మీడియా సెల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి, ఒక జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు, స్వయం కృషితో ఎదిగినటువంటి వాడు, వివాద రహితుడు. ఎప్పుడన్నా ఎవరికన్నా ఒక నోట్స్ ఇచ్చినా, ఒక పాయింట్స్ పంపించినా ఎక్కడా కూడా రాగద్వేషాలకు అతీతంగా రాస్తాడు తప్ప వాళ్ళని ఘాటుగా విమర్శలు చేయమని కానీ, ఘాటు అనేటువంటి పదజాలం కానీ, ఈరోజు మేము ఏదన్నా మాట్లాడినా కూడా పాపం బుల్లెట్ పాయింట్స్ ఇది 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 అని చెప్పిస్తాడు తప్ప మీరు ఈ విధంగా దూషించడనో, ఈ విధంగా మందలించడనో, ఈ విధంగా మీరు దుర్భాషలాడనో ఏ రోజు చెప్పినటువంటి వ్యక్తి కాదు. కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేశాడు. ఈ ప్రాంతాల పట్ల అవగాహన ఉంది, వ్యక్తుల పట్ల అవగాహన ఉంది, వ్యవస్థల పట్ల అవగాహన ఉంది, అన్ని రకాలైనటువంటి వర్గాల పట్ల, రైతుల దగ్గర నుంచి, మత్స్యకారుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, గీత కార్మికుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పట్ల, ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వృత్తుల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని వర్గాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని ప్రాంతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని కులాలు అన్ని మతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, దానితో పనిచేసేటువంటి ఒక సంస్కారంగా పనిచేసేటువంటి వాడు, సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ, హైకోర్టు అనేక సందర్భాలలో మీరు సివిల్ డ్రెస్లో వెళ్ళడానికి లేదు, యూనిఫామ్లోనే వెళ్ళి అరెస్ట్ చేయాలి అని అంటే సివిల్ డ్రెస్లో వెళ్తారా? దాన్ని అరెస్ట్ అంటారా, కిడ్నాప్ అంటారా? నిన్న తీసుకెళ్ళి నిన్నటి నుంచి పాపం అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని కనీసం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, రాత్రంతరం నిద్రమానీయకుండా ఆయన్ని వేధింపులకు గురి చేస్తూ, ఆయన ఇంట్లో వెళ్ళి సోదాలు నిర్వహించి ఇంట్లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళడం, సెల్ ఫోన్లు, ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, అంటే దాంట్లో ఉండే సమాచారం మొత్తం మీరు తీసేసేయాలా. ఎందుకు తీసేయాలా? దానికి సంబంధించినటువంటి డేటా ఏదైనా మా ప్రభుత్వంలో ఏం చేసామనేటువంటి డేటా ఉంటే అది ఉండకూడదు. కుట్రలు కుతంత్రాలు. కాబట్టి దానికి సంబంధించి ఏదో కేసు పెట్టారు. ఏమనికి మీకు బుద్ధైనా ఉండాలి కదా. ఏమనికి సంబంధించినటువంటి దాంట్లో కోర్టు చివాట్లు పెట్టి బెయిల్ ఇస్తే ఏటు ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి రకరకాలైనటువంటి కేసులు ఉన్నవి లేనివి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. సోషల్ మీడియా కేసులో 111 ఎట్ట పెడతారు, 111 సెక్షన్ అంటే అది మళ్ళీ పెట్టారు. అంటే మీకు ఏంలే, కోర్టులు అంటే విలువలే, ఏమిలే, కక్ష సాధింపు చేయడమే మా ఉద్దేశం అని చెప్పి ఒక వివాదరహితుడైనటువంటి వ్యక్తి, ఈ సమాజంలో సంబంధం లేనటువంటి వ్యక్తి, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు మీడియా పరంగా ఇచ్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తారా? అటువంటి వ్యక్తి మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడతారా? అంటే మీ ఉద్దేశం ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ వెనక ఎవరున్నారో, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ప్రశ్నించే వాళ్ళు వెనక ఎవరున్నారో వాళ్ళని కూడా మేము వాళ్ళ గొంతు కూడా నొక్కుతాం, వాళ్ళని కూడా బెదిరిస్తాం, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తాం, మీరు మరలా ఇటువంటి కనుక ఉంటే అక్కడ కానీ మీరు పని చేస్తే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇబ్బందులు పెడతాం అన్నట్టుగా మీరు చేసేటువంటిది సరికాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, పూడి శ్రీహరి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది డీజీపీ గారి దగ్గర నుంచి చెప్తున్నాం, తప్పు చేశారు. ఇప్పటి వరకు ఈరోజు మెడికల్ చెకప్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. కాబట్టి మీరు చేసేటువంటి తప్పులు ఒక్కొక్కటిగా శిశుపాలుడి తప్పులు కృష్ణుడు లెక్కించినట్టుగా లెక్కిస్తున్నాం. తప్పనిసరిగా మీరు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, మీరు సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తులు వివాద రైతులు తోలిగిపోతే, ఈరోజు మా పార్టీ కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు సాధారణంగా ఉండేటువంటి పౌరులు మాట్లాడుతున్నారు. శ్రీహరి లాంటి వ్యక్తి మీద
ఇటువంటి దాడి చేయడం, శ్రీహరి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇది సభ్య సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా మీరు వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు వెంటనే శ్రీహరిని విడుదల చేసి ఈ ప్రభుత్వం శ్రీహరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ జువ్వలదిన్నెలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా మత్స్యకార సోదరులకి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాంట్లో స్పష్టమైనటువంటి హామీ ఏదైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని మీరు కట్టబెట్టారో, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఆస్తి మీ హక్కు అన్నట్టుగానే మీకు కల్పిస్తానని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. దానితో పాటు కరైకలకు తీసుకువెళ్ళినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో మీ ఆధారాలతో సహా, మీ ఫోన్ కాల్ డేటాతో సహా దానికి చూపించి ఆయన ఎవరు పాత్రదారులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పాత్రదారులు, లోకేష్ పాత్రధారి, దాని వెనుక కొల్లు రవీంద్ర వీళ్ళందరూ కలిసి పాత్రదారులుగా ఉండి పాప నెపం తీసుకెళ్లి ఆ ప్రాంతం మత్స్యకారుల మీద వేసి మత్స్యకారుల మీద చిచ్చుపెట్టి మత్స్యకారుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. మత్స్యకారులు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని మత్స్యకారులు జన్మలో క్షమించరు. వాళ్ళ ఆత్మాభిమానం మీద మీరు దెబ్బ కొట్టారు కాబట్టి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పాటు మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి, మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి పట్టపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాల మత్స్యకారుల ఎదుగుదలకి కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి హామీ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తరలించినటువంటి మత్స్యకార సోదరులకి, అక్కడ పాపం ఆరోగ్యం బాగా లేకుండా 3-4 రోజులుగా టెస్ట్ వేసి అన్నీ తానే వ్యవహరించినటువంటి సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆయనకి సహకరించినటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ప్రధానమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నిన్న ఊహించనటువంటి రీతిలో జనం ఇచ్చేసి మత్స్యకారులు అందరూ పాల్గొని ఆ సభను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి, మత్స్యకార కాపులు, పెద్ద మనుషులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలి వచ్చి దాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ మత్స్యకార ప్రతినిధులు, మత్స్యకార పెద్దలు, మత్స్యకార కుటుంబాలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. వీళ్ళందరూ మాట్లాడి సరే. అందరికీ నమస్కారం. నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి రావటం, మత్స్యకార కుటుంబాలకి ఒక భరోసా అనేది ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లాలోని అందరూ కూడా మా నాయకులు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావటం, వారితో పాటు చాలామంది నాయకులు, ముఖ్యంగా మత్స్యకార యువత ఇదంతా కూడా రావటం, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎన్ని అంశాలు పెట్టినా, దురాయి వేసినా వేటిని లెక్క చేయకుండా, ముఖ్యంగా ఎండని సైతం లెక్క చేయకుండా మండు టెండలో అందరూ కూడా వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాగా చూడగా ఆయన ఇచ్చే భరోసాని కూడా మన చెబుతూ ఎందామని చెప్పి అక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి కాపులకి, పెద్దలకి, మత్స్యకార యువకులకి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా కావలి నియోజకవర్గం నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కావలి నియోజకవర్గానికి వచ్చి ఏదైతే మత్స్యకారులకు ఆస్తిగా ఫిషింగ్ హార్బర్ ఇచ్చారో దానికి సంబంధించి దాన్ని ప్రైవేటు పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులు అంతా కూడా అది మా ఆస్తిగా మాకు జగనన్న ఇచ్చారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేది మేము ఒప్పుకోమని చెప్పి మాకు విన్నవించిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ కార్యక్రమానికి కూడా వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి. జగనన్న ఒకటే భరోసా ఇచ్చాడు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రైవేట్ కంపెనీని ఒప్పుకోము,
తప్పకుండా ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు వారిని అనుమతించినా కూడా రేపు మన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. వచ్చిన 3 నెలలు అక్కడ ఆ ప్రైవేట్ కంపెనీని ఉండనేమో. తప్పకుండా ఇది మీ యొక్క ఆస్తి, మీకు తప్పకుండా మళ్ళా తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఒక హామీ అనేది ఇవ్వటం ఈరోజు మత్స్యకారులంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఉన్నారు ఆ భరోసా చూసి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పడవని, ఎందుకంటే మన ప్రాంతంలో ఈ మెకనైజ్డ్ బోట్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని ఆపితే మాకు ఇక్కడ మత్స్య సంపద మేము పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టి మమ్మల్ని వగలన్నీ కూడా తెంపేసి మా బోటుని ధ్వంసం చేసి పోతా ఉన్నారు. వాటిని రాకుండా చేయాలంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. దాంతోపాటు కష్టపడి ప్రాణాలు తెగించి వాళ్ళు పట్టుకున్న బోట్ని సీజ్ చేసి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిషింగ్ హార్బర్లో పెడితే వాటిని దొంగతనంగా లోకేష్ ఇక్కడికి వచ్చి ప్లాన్ ప్రకారం లోకేష్ అయితేనేమి, ఇతర తెలుగుదేశం నాయకులు అయితేనేమి, అక్కడున్న మత్స్యకారుకి మభ్యపెట్టి కొంతమందిని లోబరుచుకొని వాటిని వదిలించడం నిజంగా ఎంత ద్రోహం చేశారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సవివరంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా కూడా చూపించడం జరిగింది. మరి సిగ్గు లేకుండా ఆ కాల్ డేటాలో తప్పు ఉందని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కూడా అబద్ధాలు అని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటిది చేయకుండా ఈరోజు ఆ పడవని ఏవైతే ఇక్కడి నుంచి పోలీసు ఆధీనంగా ఉన్న, డిపార్ట్మెంట్ ఆధీనంగా ఉన్న పడవని ఎవరైతే ఎత్తుకొని పోయారో వాటిని తీసుకొచ్చి పెట్టాల్సింది పోయి ఈరోజు ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా మీరు మేనవేసాలు వేస్తున్నారంటే ఇది ఎంత దారుణమో, ఏ విధంగా మా మత్స్యకారుని మోసం చేస్తున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పు ఒప్పుకొని ఆ బోట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేం కాదు. దాన్ని వేరే దిక్కడ వేరే ప్రాంతంలో వేరే పోర్టు ప్రాంతంలో భూమి ఉంది కాబట్టి అక్కడ ఇచ్చి అక్కడ షిఫ్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పకుండా మాటని తప్పడు కాబట్టి తప్పకుండా మత్స్యకారులకి రేపు అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా ఇస్తాడని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇచ్చిన వాడు కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా జిల్లా నాయకులకి, మా మాజీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రస్తుత ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులందరూ కావచ్చు, ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉన్న గోవర్ధనకు కావచ్చు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కాపులకి, మత్స్యకారు సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జలదంకి జువలదిన్నెకి రావడం కానీ అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో సమస్యలు తెలుసుకొని వారికి ఒక భరోసాని ఇచ్చి రాబోయే ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి కష్టాలను ఏ విధంగా తొలగించి వారికి అండగా నిలబెడతామో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారికి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అనేక బాధలు కష్టాలు వారు ఈరోజు పడడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ ఫిషింగ్ హార్బర్ అన్నది ప్రధానంగా ఈ చేపల వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్గా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఆ ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సుమారుగా రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా, ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దానిని నిర్వీర్యం చేయాలా, ఆయన పేరు అక్కడ ఉండకూడదన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం
ప్రజలకు వ్యతిరేకంగా, సామాన్యులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నందులో భాగంగానే ఈ జువలదిన్ హార్బర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి అప్పగించినటువంటి ల్యాండ్ని, ఏదైతే మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించి అక్కడ కొంత ల్యాండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక కంపెనీని పెట్టుకోమని చెప్పి, అది కూడా డిఫెన్స్ అకాడమీని పెట్టుకోమని చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు, ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ, కండిషన్స్ కానీ ఏమాత్రం కూడా కనీసం ఆ మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫ్రీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారి చేతుల్లో ఆ ల్యాండ్ని అంతా కూడా అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవ్వండి. చాలా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడి నుంచి సుమారుగా మైపాడు దాకా కూడా చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. రెండు పక్కల కూడా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇచ్చుకోవచ్చు. కేవలం మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ ల్యాండ్లోనే వీళ్ళకి ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగానే నిన్న వారితో మాట్లాడడం జరిగింది. వారికి తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో కూడా భరోసానే ఇచ్చేలాగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రెండో పాయింట్ కూడా ఏంటంటే, ఈ మత్స్యకారుల మీద ఎంత కక్ష ఉందంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మత్స్యకారులు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు మన ఏరియాలోకి వచ్చి, మన ప్రాంతంలోకి వచ్చి వారు చేపలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు మొరపెట్టుకొని పోలీసులను కానీ అందరినీ కూడా ఆశ్రయించడం జరిగింది. చివరికి విసిగి వేసారి వాళ్ళే ప్రాణాలకు తెగించి ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోట్ని పట్టుకొని వచ్చి వాటన్నిటిని కూడా అక్కడ కట్టేయడం కానీ, వాటికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా చేయించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించాలా, ఈ పనిని ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలా? పోలీసులు చేయాలా? అటువంటి పనిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటలో ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టుకొని వచ్చి వారందరినీ బంధించి అక్కడ చేసిన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనిని కనీసం వాళ్ళు చేసిన తర్వాత అప్రిషియేట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేదానికి ఆలోచించుకోకుండా ఒక దొంగ చేసే పనిని ప్రభుత్వం చేసినట్టయింది. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే అక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించి డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఓపెనింగ్కి వచ్చిన తర్వాత, శంకుస్థాపనకు వచ్చిన తర్వాత ఆయన పర్యవేక్షణలో ఆయన వచ్చిన రెండో రోజు తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అక్కడ ఈ మత్స్యకారులు ఏదైతే పట్టుకొని వారు బతుకు తెరువు కోసం అడ్డుపడుతున్నటువంటి ఇతర రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లని వీరు స్వయంగా వదిలిపెట్టినారంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉండే? దొంగలు చేసే పనిని ప్రభుత్వాలు చేస్తూ ఉండే, ప్రభుత్వాలు చేసే పనిని సామాన్యులు చేస్తూ ఉన్నారు. ఈరోజు దీనిని గమనించినటువంటి మత్స్యకారులు అసహించుకుంటా ఉంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వేలాదిగా జనం కూడా రావడం జరిగింది. కావలి ప్రాంతం అంతా కూడా క్లిక్కిసిపోయింది. నిన్ననే గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు ఒక టీడీపీ లీడర్ పెళ్లికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక యంగ్ జనరేషన్ అని, నెక్స్ట్ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నిన్నటి రోజున ఆయన రావడం నెల్లూరు జిల్లాకి, అదే టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఎక్కడో ఒక ఎండల్లో ఒక సీకి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎండల్లో కూడా లెక్క చేయకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, సానుభూతి పరులు కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా వచ్చి నిన్న ఆయన పర్యటనని ఎంత విజయవంతం చేసినారన్నది ఈరోజు అర్థమవుతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి, అన్ని వర్గాల్లో కూడా, ఒక వర్గం రెండు వర్గాలని కాదు, ప్రతి వర్గంలో కూడా విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అన్నది ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆకాంక్ష. దాన్నే నిన్న మనం స్పష్టంగా కూడా చూడడం జరిగింది. ఈ రెండు పర్యటనలో కూడా నిన్న జరిగినటువంటి రెండు సందర్భాల్లో కూడా లోకేష్ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కానీ గమనించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది, మరలా సామాన్యులకు అండగా ఆ ప్రభుత్వం ఉంటుందన్న ఆలోచన ఈరోజు అందరిలో కూడా కలగడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సోదరులు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జువలదిన్ జరిగిన ప్రోగ్రాం మరి మాజీ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారు సోదరులకి అన్యాయం జరుగుతుంటే మరి దానికి అడ్డుకట్ట వేస్తూ మరి వారికి ఒక భరోసా ఇవ్వాలని పర్యటనకు రావడం, ఆ పర్యటనని రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న మత్స్యకారు సోదరులందరూ కూడా, రాష్ట్రంలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఈ మత్స్యకారు సోదరులందరూ కూడా వచ్చి
విజయవంతం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు నిన్న ఎండని సైతం లెక్క చేయకుండా మండుటెండలో ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ చేసిన తీరు నిజంగా తెలుగుదేశం వారికి చంపపెట్టు. వాళ్ళు ఆలోచన చేయాలి. ఇందాకే గోదన్ గారు చెప్పినట్టు ఈ మధ్యనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నియోజకవర్గంలోనే నాయుడుపేటలో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇల్లులు ఇస్తానని, ఇల్లులు ఇస్తున్నాము, టిట్కో ఇల్లు మీకు ఇస్తున్నామని ముఖాముఖి చేశారు. ఈరోజు మత్స్యకారులకి అన్యాయం జరుగుతుంటే వారికి భరోసాగా ముఖాముఖి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఆ సభకి ఈ సభకి మీరే చూశారు తేడా. ఎందుకంటే అది ఉత్తితి సభ. ఎప్పుడో కట్టిన ఇళ్ళు ఊరికే తాళాలు గృహప్రవేశాలు అయిన ఇళ్ళకి ఆ రోజు ముఖాముఖులు వచ్చారు. కాబట్టి ఎవ్వరు కూడా ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే ఖాళీ కుర్చీలతో మాట్లాడారు. అందరూ వెళ్ళిపోయారు. మరి నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మరి పూర్తిగా అయ్యేంత వరకు, సభ అయ్యేంత వరకు, ముఖాముఖి పూర్తయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో మమేకం అవుతూ వాళ్ళ యొక్క స్పందన మనం గమనించాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని తేడా. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో ప్రజలకి కీడు చేసే కార్యక్రమాలే, మంచి చేయడు, వంచన చేసే కార్యక్రమాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకి మెలి చేసే కార్యక్రమాలు, ఎప్పుడు కూడా పేద ప్రజలకి అండగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారితో ఉన్న అనుబంధం అలాంటిది. ఈరోజు మత్స్యకార సోదరులకి తడ నుంచి మొదలుపెట్టే శ్రీకాకుళం వరకు కోస్టల్లో ఉన్నటువంటి మత్స్యకార సోదరులకి వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు తేవాలని ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, ఫిషింగ్ ల్యాండ్స్ కావచ్చు, మరి ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక మార్పు తేవాలని చూశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క అండు ఉంది. మరి నాకు చెప్తున్నా 2014కు ముందు 19కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే నాయుడుపేటలో వస్తే మత్స్యకార సోదరులు మొదటగా సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మద్రాసులో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 5,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడైతే 2,000 ఇస్తున్నారు, మాకు కూడా 5,000 ఇవ్వడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిమిషం ఆలోచించకుండా, క్షణం ఆలోచించకుండా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే 5,000 ఏం సరిపోతుంది, 10,000 ఇస్తాను, మన ప్రభుత్వ అధికారంలోకి వస్తే 10,000 ఇస్తానన్నారు. 10,000కి ఇస్తే మీకేమైనా అభ్యంతరం ఉందంటే మాకు అంతకన్నా సంతోషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 10,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళ మీద ఉన్నటువంటి మమకారం. అందుకే నిన్న మత్స్యకార సోదరులందరూ కూడా ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మనకు అండగా. ఏం చెప్తారు, మనకు అండగా నిలవడానికి ఆయన వచ్చారు. ఎన్ని అడ్డంకులు ఆయన పోవాలని వచ్చారు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, ఈ ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది మీ ఆస్తి, మీకు చెందుతుందే కానీ ప్రైవేటు వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వనని చెప్పారు. అందుకని నిన్న మత్స్యకార సోదరుల్లో ఆ సంతోషం, ఆ నమ్మకం నిన్న వాళ్ళ ముఖాల్లో కనపడింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి, పేద ప్రజలకి అన్యాయం చేసేది మానుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకార సోదరులకి మేలే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకార నిన్న ప్రోగ్రాం విజయవంతం చేసినటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్నటి రోజున మా ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాన్ని జయప్రదము విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నిన్న జువ్వలదిన్నె ప్రాంతానికి మా పార్టీ అధినేత
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబీకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మా సోదరులు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆ ప్రాంత నాయకులు, దానికి సారథ్యం వహిస్తున్నటువంటి రాంప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామాల నుంచి